దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపిన ఆర్జికర్ ఆసుపత్రి వైద్యురాలిపై అత్యాచారం కేసులో సంజయ్ రాయ్కి శిక్ష ఖరారైంది. ఇక దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడం నమస్తే అండి. నమస్తే అండి. మేడం చెప్పండి, ఇప్పుడు ఈ దోషికైతే యావజ్జీవ కారాగార శిక్ష విధించారు, మరి దీన్ని మీరు ఎలా చూస్తారు? అంటే ఈ శిక్ష కరెక్టే అంటారా? అంటే వాళ్ళు తల్లిదండ్రులు ఏమంటున్నారంటే మాకు కావాల్సింది పరిహారం కాదు, మేము ఈ తీర్పు మీద అసంతృప్తిగా ఉన్నామని వాళ్ళు చెప్తున్నారు. మరి మీరేమంటారు? ఇప్పుడు పోయినసారి నిర్భయ ఘటన జరిగినప్పుడు వాళ్ళకి ఉరిశిక్ష వేయడం జరిగింది. ఓకే, అయితే ఉరిశిక్షల్ని మనం సమర్థిస్తున్నామా లేదా అనేది పక్కన పెడితే ప్రజల మట్టుకు ఇంత ఘాతకం చేసిన వాడికి ఇంకా ఎక్కువ శిక్ష పడాలనే ప్రజలు కోరుకుంటున్నారు. అలాగే ఆ అమ్మాయి తల్లిదండ్రులు కూడా కోరుకుంటున్నారు, అతని తల్లిదండ్రులు కూడా, అతని తల్లి కూడా కోరుకుంది. మరి ఎందుకు అతనికి ఉరిశిక్ష వేయలేదు అనే దానికి మన దగ్గర సమాధానం లేదు. లేదు అనుకుంటే అసలు మన దేశం కూడా వేరే దేశాల్లాగా ఉరిశిక్షని రద్దు చేసిన పరిస్థితి అయితే లేదు. మన దేశంలో ఉరిశిక్ష అమలవుతూనే ఉంది. అలాంటప్పుడు ఇంత నేరం చేసిన అతనికి ఉరిశిక్ష ఎందుకు వేయలేదు అని చెప్పి సామాన్య ప్రజల నుంచి మట్టుకు ఒక వ్యతిరేకత అయితే వస్తూనే ఉంది. అలాగే కోల్కతాలో కూడా కొవ్వొత్తుల ప్రదర్శన అది చేసినప్పుడు వాళ్ళందరూ కూడా ఒకటే చెప్పారు, ఉరిశిక్ష వేయాలనే చెప్పారు. మరి ఉరిశిక్ష వేయకపోవడం వెనకమాల మరి వాళ్ళకున్న ఉద్దేశం ఏంటనేది మరి అవసరమైతే సమాజానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ సందర్భంగా కూడా అగ్రహ జ్వాలలు వచ్చే అవకాశం కూడా ఉంది అనిపిస్తుంది. కాకపోతే మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఒక్కటే పాజిటివ్ పాయింట్ ఏముంది అంటే చాలా త్వరగా శిక్ష పడింది. ఇది ఒక్కటే సంతోషించదగ్గ విషయం. అలాగే 50,000 జరిమానా అన్నది అతను కట్టాలి అనేది కాకుండా ఆ అమ్మాయి కుటుంబ సభ్యులకి, డాక్టర్ కుటుంబ సభ్యులకి 17 లక్షలు అని చెప్పారు. ఆ 17 లక్షలు పరిహారం అనేది కూడా అసలు చాలా తక్కువ అమౌంట్ అది. ఇప్పుడు ఆ అమ్మాయి జీవిత కాలంలో హ్యూమన్ లైఫ్ వాల్యూ ప్రకారం లెక్కేస్తే మరి ఆమె ఎన్ని కోట్లు సంపాదించగలదో ఒక డాక్టర్ గా లెక్క వేయాలి. మరి వీళ్ళు అలా చేయకోకుండా ఏదో మొక్కుబడిగా ఒక 17 లక్షలు ఇమ్మని కోర్టు చెప్పటం మటుకు కరెక్ట్ అనిపించట్లేదు. ఓకే మేడం, రైట్, థ్యాంక్ యూ మేడం, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. థ్యాంక్స్.